హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. భూమాత అవతారంగా భావించే గోదాదేవి తమిళ ఆల్వార్లో ఏకైక మహిళా ఆల్వార్. ఈ గోదాదేవి ఎలా జన్మించారు, ఆవిడ ఎలా స్వామివారిలో లీనమైపోయారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు వినండి. శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు చిత్తులు అనే భక్తుడికి తులసివనంలో లభించింది గోదాదేవి. విష్ణు చిత్తుడు ఈమెకు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అలాగే విష్ణుమూర్తి కథలను వినిపించడంతో గోదాదేవి చిన్నప్పటి నుండే శ్రీరంగనాథునిపై ప్రేమ పెంచుకుంది. గోదాదేవి శ్రీరంగనాథునికి సమర్పించే పూలమాలలను తాను ధరించి అద్దంలో చూసుకొని ఆ తర్వాతే స్వామివారికి సమర్పించేది. ఈ విషయం తెలిసిన విష్ణు చిత్తులు బాధపడసాగాడు. ఆ మాలలే తనకు ఇష్టమని స్వామివారు స్వప్నంలో కనిపించి తెలియజేశాడు. అందుకే ఈమెను చూడి కొడుత్త నాచియార్ అంటారు. అంటే ధరించిన పూలను ఇచ్చిన అమ్మ అని అర్థం. గోదాదేవి స్వామివారినే పెళ్లి చేసుకోవాలని ధనుర్మాసం మొత్తము కూడా 4 రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆచరించింది. రోజుకు ఒక పాసురం చొప్పున మొత్తం 30 పాసురాలతో కూడిన తిరుప్పావైని రచించింది. గోదాదేవి భక్తికి మెచ్చిన స్వామి విష్ణు చిత్తుల వారి స్వప్నంలో కనిపించి గోదాదేవిని శ్రీరంగం తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. శ్రీరంగంలో గోదాదేవి స్వామివారిలో అంతర్లీనం అయిపోయింది. ఇదండి గోదాదేవి చరిత్ర. ఆమె ఎలా స్వామివారిలో అంతర్లీనం అయిపోయిందో. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.